కథలోనికి వెళ్లే ముందు తెలుగు బైబిల్ కథలను మీ వద్దకు తీసుకురావడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను కనపరచగలరు. కథలోనికి వెళ్దాము. బాబులోను దేశంలో దార్యవేషు రాజు పాలనలో జరిగిన యథార్థ సంఘటన. దానియేలు అనే యూదుడు ఉండేవాడు. అతడు చాలా జ్ఞానవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, నమ్మకముతో రాజ్యంలో ఉన్న పెద్దలందరికీ అంటే మించినవాడయ్యున్నాడు. అందుచేత రాజు అతనిని సమస్త రాజ్యమునకు అధిపతిగా నియమించాలనుకున్నాడు. అది చూసి ఇతర అధిపతులు రాజు దానియేలుపై చూపిస్తున్న మంచితనము మీద అసూయతో అతనిలో తప్పు కనుగొనడానికి ప్రయత్నించారు. కాని అతడు నిజాయితీ గలవాడయ్యుండెను. దుర్మార్గం అతనిలో కనబడలేదు. అప్పుడు వారు ఒక చెడ్డ ఆలోచన ఆలోచించి రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, త్రైదశాల వరకు ఎవడైనను నీకు తప్ప మరి ఒక్క దేవుని లేదా మనిషిని వేడుకొనకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు అనే చట్టము చేయుము అని కోరారు. రాజు దానిని విని ఆమోదించి ముద్రవేశాడు. దానియేలు ఆ ఆజ్ఞ తెలిసినా తన యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు తన దేవుని ప్రార్థించుట మానలేదు. దానిని చూసిన వారు రాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. నీవు ఇచ్చిన ఆజ్ఞను లెక్క చెయ్యకుండా ఈ దానియేలు రోజుకి 3 మారు ప్రార్థన చేస్తున్నాడు రాజా, వీడిని శిక్షించండి అన్నారు. రాజు దానియేలు మీద తీర్పు ఇచ్చి అతడిని సింహాల గుహలో పడవేయమని శిక్ష విధించాడు. కాని రాజు తన మనస్సులో బాధపడి రాత్రంతా నిద్రపోలేదు. అయితే ఇక్కడ మనము దేవుని రక్షణ చూడగలము. మరుసటి ఉదయం తెల్లవారగానే రాజు పరుగెత్తుకుంటూ సింహాల గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరముతో, దానియేలు, దానియేలు, నీవు నిరంతరం సేవించే నీ దేవుడు నిన్ను సింహాల నుండి రక్షించగలిగాడా అని పిలిచాడు. అప్పుడు లోపల నుండి దానియేలు సమాధానమిచ్చి, ఓ రాజా, నీవు నిత్యజీవి కావాలి. నా దేవుడు తన దూతను పంపి సింహాల నోట మూయించాడు. అవి నన్ను హాని చేయలేదు, ఎందుకంటే నేను ఆయన సన్నిధిలో నిష్కలంకుడను. రాజా, నీకు కూడా ఏ దోషము చెయ్యలేదు అన్నాడు. రాజు ఆనందంతో దానియేలను గుహలో నుండి వెలుపలికి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. అతనికి ఎలాంటి గాయం లేదు, ఎందుకంటే అతడు తన దేవునిపై విశ్వాసం పెట్టాడు. శిక్ష మరియు సాక్ష్యం. రాజు ఆ ఫిర్యాదు చేసిన వారిని వారి కుటుంబాలతో సహా సింహాల గుహలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వారు కింద పడకముందే సింహాలు వారిని చీల్చి తినేశాయి. అప్పుడు రాజు దార్యవేషు సమస్త జనములకు ఆజ్ఞ ఇచ్చి, దానియేలు సేవించే దేవునికి భయపడుడి, ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నిలుస్తుంది. ఆయన రక్షించును, విడిపించును అని ప్రకటించాడు. తెలుగు బైబిల్ కథలను మీ వద్దకు తీసుకురావడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను కనపరచగలరు. కథ